వారికి శతకోటి వందనాలు. ఇంతకు ముందే చెప్పారు, రాబోయే రోజుల్లో కళ్యాణ మండపం వృద్ధాశ్రమం కట్టాలని ఆశిస్తున్నామని. అది చాలా కాక మా గ్రామాలలో ఈ స్ఫూర్తి గురించి చాలామందికి ఇంకా అవగాహన లేదు. రాజుల్లో యూత్ చాలామంది ఉన్నారు, వాళ్ళని కలుపుకోవాలి. వాళ్ళ ఎంప్లాయీస్ మన వాళ్ళల్లోనే చాలామంది పైకి వచ్చున్నారు. మన వాళ్ళు ఏమీ తక్కువ కాదు. అందుకని గ్రామ స్థాయిలో ఉన్న యువతని మీరు కలుపుకున్నారంటే మీరు తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ మీ కళ్యాణ మండపానికి నా వంతు సహాయాన్ని నేను అందిస్తానని తెలియజేసుకుంటూ, నన్ను ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్ఫూర్తి ముందు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఒక గుర్తింపును తీసుకొచ్చుకుంటారని కోరుకుంటూ సెలవు. ఈ స్ఫూర్తి సేవా సంఘం ద్వారా మీరు స్ఫూర్తిని పొంది అందరినీ చైతన్యం చేశారు. అలాగే మిగతా వాక్యం మేడం స్ఫూర్తిగా తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కల్పన తర్వాత స్ఫూర్తి సేవా సమితి సెక్రటరీ. సేవా సమితి 2014లో గత కాండ గోవిందరాజు గౌరవ అధ్యక్షుడిగా, బాలరాజు గారు అధ్యక్షుడిగాను, నేను సెక్రటరీగా, మన పురుషోత్తం ఉన్న ఇంకా లక్ష్మీనారాయణ 10-15 మంది కలిసి కూర్చొని ఆ రోజు ఫస్ట్ 10th క్లాస్ విద్యార్థులకే ఫస్ట్ కార్యక్రమం కాస్మోపడిలో చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక మంది అనేక రకాలుగా స్ఫూర్తి సేవా సమితికి సహాయపడుతున్నారు. అందరికీ మా ధన్యవాదాలు. కానీ పురుషోత్తం అన్న దీనికి అందరికన్నా ఎక్కువ సహాయ సహకారం అందిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన 2 కానీ 3 కానీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. పురుషోత్తం అలాగే కొత్తగా గత రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసే వాళ్ళు ముందుకు వస్తున్నారు. సత్యవన్న కానీ వాళ్ళ అమ్మా నాన్న పెద్ద ఆయన కంటిన్యూగా గత 3 సంవత్సరాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే గత 10 సంవత్సరాలు విద్యార్థులకి అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందించాము. మా కోరిక ఏంటంటే ఫ్యూచర్లో ప్రతి కమ్యూనిటీ కలిసేదానికి ఎవరు భయపడతారు, మన కమ్యూనిటీ కలిసేదానికి భయపడతారు. ఒక కార్యక్రమానికి రావాలన్నా భయపడతారు, అందరూ కలిసి కూర్చోవాలన్నా భయపడతారు, ఏమన్నా చేసుకోవాలన్నా కార్యక్రమం చేసి ప్రతిదానికి భయం భయం భయం. మనమేమి చెడు కార్యక్రమాలు ఏం చేయలేదు, అందరం కలిసి మంచి కార్యక్రమాలు చేసడానికి మనం కలవాలనుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. దీనికి మా దామోదరుని ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎట్టి పెడితే ఈ సంవత్సరం అయితే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం అనుకుంటున్నాము. ఈ సంవత్సరం కంపల్సరీగా 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ స్థలం తీసుకొని వచ్చే వార్షికోత్సవానికి కంపల్సరీగా స్థలం రిజిస్ట్రేషన్ చేసి మీ అందరూ సహాయ సహకారాలు తీసుకుంటాము. ఇంకొక కోరిక ఏంటంటే ఇప్పుడే మా విజయ చెప్పినట్టు యూత్ ఎక్కువ రెస్పాండ్ అయితే ఇంకా మంచిది. మ్యాక్సిమం మన ఇంట్లో ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేని ఇల్లు లేదు. అలాగే ఆర్థికంగా కానీ సహాయం చేసినందుకు మనలో ఎవరు ఉరికన్నా వెనకాల పడాల్సిన అవసరం లేదు. మనం కలిసి చేసుకుంటే మనం అనుకునే దానికన్నా ఇంకెక్కువ సాధించవచ్చు. అందరూ కలిసి ఖచ్చితంగా మీరు సూచించినట్టు పేర్లు పెట్టడం జరుగుతుంది. అందుకని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇక్కడికి అభిమానులకు మరియు వాళ్ళ పిల్లలకు చూస్తూ ఉంటాము. అన్ని కమ్యూనిటీస్ ఇలా గ్యాదర్ అయ్యి చాలా ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటారు. మన కమ్యూనిటీలో కూడా ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఇలా ఈ ఫంక్షన్లో ఇన్వాల్వ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో మా ద్వారా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము రెడీగా ఉన్నాము చేయడానికి. థ్యాంక్ యూ. ఎందుకు అంటే అన్ని విధాలు ఉన్నా కూడా మనం ఎందుకు ఇంకా కొద్దిగా తక్కువలో ఉన్నామంటే ఒకటే రీజన్, యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో యూనిటీ ఉండదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టు ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా ఎక్కడికైనా అమెరికాలో ఏ దేశమైనా ఆ పేరు పక్కన పేరు వాళ్ళ కమ్యూనిటీ పేరు కలపడంగానే అతుక్కుపోతారు. మనకేం ప్రాబ్లం ఏంటంటే మనం చూడంగానే దూరం పోతాం. ఇదే ప్రాబ్లం.
మనం డెవలప్ అయిన తర్వాత మన వాళ్ళని డెవలప్ చేసే లక్షణాలు చాలామంది తక్కువ మనలో. ఎందుకంటే వేరే రీజన్స్ ఉండొచ్చు, భయాలు కావచ్చు, ఈడొచ్చి నెక్స్ట్ వాళ్ళకి భయం కావచ్చు, ఇంకోటి వేరే రీజన్ కావచ్చు. ఫస్ట్ మనకు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించిందంటే మన కమ్యూనిటీ అంటే ఒక గౌరవం, మనదంటే ఇది. మన శాస్త్ర పురాణం పారంటే క్షత్రియుడు వచ్చేసి బాహువుల నుంచి పుట్టినవాడు. అందరికీ క్షత్రియులు బాహువులు అంటే మన భుజాలు చాలా బలంగా ఉంటాయి, అంటే యుద్ధాలు చేయాలి కాబట్టి, పోరాడాలి కాబట్టి. సో మన పురాణాల నుంచి మనకు ఉంది. కానీ ఇప్పుడు మన భుజాలు వీక్ అయిపోయినాయి, ఈ చాలా కారణాల వల్ల కావచ్చు. సో ఆ భుజాలను మళ్ళీ మనం బలంగా చేయాలంటే మన చిన్న పిల్లల నుంచి వాళ్ళు నేర్పించాలి. ఇది మన కమ్యూనిటీ, మనం ఇలా ఉండాలి, మనకు ఇలా బిహేవ్ చేయాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, సో మన వాళ్ళు ఎదురు పడినప్పుడు ఎలా చేయాలి అనేది ఫస్ట్ పిల్లల నుంచి నేర్పించండి. తర్వాత పెద్ద అయిన తర్వాత అన్నీ వస్తాయి. ఇప్పుడు మధ్య మధ్యలో నేను రావు. మనకు అది చిన్నప్పుడు చెప్తా ఉంటారు, మొక్కై వంగ అనేది మానై వంగన అని. చిన్న తర్వాత ఏమొస్తుంది? సో చిన్నప్పటి నుంచి నేర్పించండి. మనకంటూ ఒక గుర్తింపు ఉంది, మన రాజులంటే ఒక పేరు ఉంది, క్షత్రియులంటే ఒక వంశం, అది పెద్ద చాలా వంశవృక్షాలు చాలా ఉన్నాయి. మన భారతదేశ చరిత్రలో క్షత్రియుడు అనేవాడిది ప్రథమ స్థానం అని నేర్పించే లక్షణాలు లేకపోతే. సో ఫస్ట్ పిల్లలకి నేర్పించండి, అప్పుడే మనం బాగుపడతాం. ఇంకొకటి ఉండదు మనలో, అంటే అందరూ కలిసిపోయేదాం, కలిసి ఉండదు. ఎందుకంటే ఎవడని ఒక రెండు మనకి వేరే కింద గొడవ అయినప్పుడు మన పక్కుండేవాడు కూడా ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మనకి నేను. సో అది తగ్గించండి ఫస్ట్. అలా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మనలో ఉండే మన రూపాలు తగ్గించుకుంటే దాని తర్వాత మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఎదుటోడికి ఎలా సహాయం చేద్దాం అన్నీ చేద్దాం. సో అదొకటి. ఇక్కడ ఈరోజు ఇంతమంది జాయిన్ అవ్వటం రీజను స్టూడెంట్స్, విద్యార్థులు, వాళ్ళకి సత్కారాలు, వాళ్ళు చేసినటువంటి గొప్పతనాలు మెచ్చుకోవటం లేదు. మీ గోల్స్ ఏదో మీరు సెట్ చేసుకోండి, ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అన్నీ రెడీ చేసుకోండి. హార్డ్ వర్క్, ఇంటెలిజెన్స్ అనేది 10%, హార్డ్ వర్క్ అనేది 90%. సో ఈ ఫోకస్ ఆన్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఇంటెలిజెన్స్ అనేది 9%, లక్ అనేది 1%. ఆ లక్ ఉంటా లేకపోతే కూడా పర్లేదు, హార్డ్ వర్క్, ఇంటెలిజెన్స్. దాని తర్వాత ఫస్ట్ మీరే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం దేనికి పనికిరాం. నువ్వు ఐఏఎస్గా, ఐపీఎస్గా, సీఎంగా, పిఎంగా నువ్వు ఉపయోగం లేని గాడిదతో సమానం, తల్లిదండ్రులు గౌరవించట్లేదంటే. సో వాళ్ళు ఎంతో కష్టపడి మనం చదివిస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి నన్ను పిలవడం జరిగినది. ముఖ్యంగా నాకు ఈరోజు 2-3 పదవీ విరమణ ప్రోగ్రాంలు పుత్తూరులో డాక్టర్ రవి దగ్గర ఉన్నా కానీ దామోదర కంపల్సరీ మీరు రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంచిదండి. అందులో ఇంతమందిని మోటివేట్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఆ మోటివేషన్లో మనము చాలా వెనకబడి ఉన్నాము. దీన్ని 10 మందికి చెప్తే 10 పల్లెకి మేము ఇలా చేస్తున్నాము, దానికి తగిన సహాయం మీరు చేయగలరు అని చేయాలి అని ప్రజల్లోకి తీసుకెళ్తే చాలా గొప్పగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా నా కంపెనీ తరఫున మన కరోనా టైంలో 11 లక్షల రూపాయలకి మెడికల్స్ అయితేనేమి, ఆహార ధనాలు అయితేనేమి అని ఇవ్వడం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు ఒక 4,65,000కి వంట సామాగ్రి మన రాజులపల్లెల్లో 6 రాజులపల్లెలకి ప్రతి ఇంటికి సిలిండరు, వాటికి కావాల్సిన గిన్నెలు, భోజన వసతులకి అన్నీ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇప్పుడు నాది ఇక్కడే చెలుగుడు దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందండి, సన్ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయడం, లీజ్కి ఇవ్వడం జరిగింది అది. సో అలా గూడు కూడా ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చిపోతూ ఉండేవాడిని. ఇప్పుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టుకొని ఉన్నాను నేను. సో ఈ స్ఫూర్తి సేవా సమితి ఇక్కడ నాకు ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా నేను తగిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్ఫూర్తి సేవా సమితి వారికి నేను చెప్పడం జరుగుతుంది. అధ్యక్షులు
డి దామోదర్ రాజు గారికి, సెక్రటరీ ఎన్ బాలకృష్ణరాజు గారికి, స్ఫూర్తి సేవా సమితి సభ్యులందరికీ, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, క్షత్రియ సోదరీమణులకు, మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ అనేది పేరు. అంటే నేను ఇదే ఫస్ట్ రావటం. పోయినసారి ఈ సేవా సమితికి నన్ను ఇద్దరు దామోదర్ రాజులు ఆహ్వానించారు. నేను హైదరాబాద్ నుంచి రాలేకపోయాను. ఈసారి మాత్రం మీరు తప్పకుండా రావాలా అని. అంటే బంధువుల కంటే ఎక్కువగా ఉంటారు ఈ దామోదర్ రాజు, వీళ్ళందరూ మన దగ్గరే. మన రాజులు ఊర్లు ఎన్ని ఉన్నారు, వాళ్ళందరూ దాదాపు ఒక 20 మంది నా సంస్థలోనే, గ్రీన్ సిటీ హైదరాబాద్లో 1985లో స్థాపించాను. 1985 అంటే 35 సంవత్సరాలు అయింది సంస్థ స్థాపించి. అంటే నా వయసు అప్పుడు 35 సంవత్సరాలు, ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు. అక్కడ మన వాళ్ళందరికీ కూడా కొన్ని అవకాశాలు ఇచ్చి, కొంతమంది కార్లు కొనిచ్చి, కొంతమంది నా ఆఫీసులో పెట్టుకొని, వాళ్ళకు కూడా అందరూ కూడా మన ఆఫీసులోనే చాలామంది రాజులు మన ఆఫీసులోనే ఇప్పుడు పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. పోతే రాయలసీమ సేవా సమితి తరఫున నేను ప్రతి దానికి చీఫ్ గెస్ట్గా పోతాను. ప్రతి సంవత్సరం హైదరాబాదులో రాయలసీమ సేవా సమితి తరఫున దాదాపు 2000 మంది హాజరవుతారు. భోజనాలు అన్ని కార్యక్రమాలు పెడతాం. పోతే ఎవరైతే ప్రతిభావంతులు అవుతారో లేడీస్ కానీ మొత్తం మగ పిల్లలు కానీ ఒక్కొక్కరికి 90-95 వచ్చిన మార్కులందరికీ స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఎంత మనం ఇన్స్పిరేషన్ ఇస్తే, నాకు స్ఫూర్తి అని పెట్టారంటే చాలా ఇది ఒక ఇన్స్పిరేషన్, చాలా మంచి పేరు ఇది. ఈ ఇన్స్పిరేషన్తో మనం బిడ్డల్ని చదివించుకొని, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంపార్టెంట్. బిడ్డలు ఎదిగారు, మంచి డెవలప్ అయినారంటే తల్లిదండ్రులే దానికి కారకులు. మనం ప్రతి బిడ్డని మనం చదివించుకోవాలి, ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి. పేదోడు కానీ ఏదైనా కానీ, ఇప్పుడు నేనుండే దగ్గర ఒక రిక్షా వేస్తాడు అతను, నేను ప్రతి ఒక్కరే చెప్తానే ఉంటా, వాచ్మెన్లకు కానీ నా దగ్గర వేరే వాళ్ళకు కూడా, మీరు చేసే పని బిడ్డలు చేయకూడదు, బిడ్డలు చదివించండి, బిడ్డలు మంచి వృద్ధికి రావాలా. బిడ్డలు ఎప్పుడైతే వృద్ధికి వస్తారో తల్లిదండ్రులు హ్యాపీగా బతుకుతారు. లేదంటే అదేవిధంగా బిడ్డలు రాకపోతే తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే కష్టపడాల్సి వస్తుందని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూనే ఉంటాను. అదే కూలి చేసి కానీ బిడ్డలు చదివేయాలి. నేను ఎంతమందిలో చూశా, రిక్షా దొక్కిన వాళ్ళు, చెక్క బండ్లు వేసిన వాళ్ళు, వాళ్ళందరూ చదివించి ఈరోజు MBBS MD కూడా చదువుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఎంతో గర్వకారణం, ఎంతో వాళ్ళని చూస్తే ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కటి కూడా మన బిడ్డలు ఉత్తీర్ణకు రావాలంటే తల్లిదండ్రులు ఇంపార్టెంట్. వాళ్ళు ప్రతిరోజు ఎక్కడికి పోయారు, ఏంటి చదువుతున్నారా లేదా, ఎన్ని మార్కులు వస్తున్నాయని మనం ఫాలో చేయాలి. చేస్తేనే మనం వదిలేసామంటే వాళ్ళ పాటు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఏం తెలియదు. ఇంటర్మీడియట్ అయిపోతే అప్పుడు వాళ్ళు స్వహాగా వాళ్ళు ఆలోచించుకోగలరు, ఏం చేయాలా ఏందనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ లోపల మనం తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితేనే మన బిడ్డలు మంచి ఉత్తీర్ణత స్థాయికి వస్తారని నేను మీకు అందరికీ మనవి చేసుకుంటాను. మేడం గారు చెప్పినట్టు, మన డాక్టర్ గారు చెప్పినట్టు, రాజవంశం ఇది. రాజులంటే దయాగుణము, ఒకరి సహాయం చేసేవాళ్ళని, ఒకరి సొత్తు తినేవాళ్ళు కాదు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు మన రాజులు. మన రాజవంశము, సూర్యవంశం, మన రాజవంశం అంతా కష్టపడి పని చేసుకుంటారు. అంటే ఒకరిని మోసం చేసేవాళ్ళు కాదు, ఒకరి ఏదో మనం తినాలనేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కష్టపడేవాళ్ళు మన క్షత్రియ రాజులు. ఒకటే చిత్రగుప్తుడు యమధర్మరాజుని అడుగుతాడు. యమధర్మరాజు అడుగుతాడు, చిత్రగుప్త ఏ కులాల వాళ్ళు ఎంతమంది వచ్చారు పాపులుగా అని అంటే, అప్పుడు చిత్రగుప్తుడు అందరు తీసి ఆయన లిస్టు తీసి, ఇదిగో ఈ కులం
కాపు కులం ఇంతమంది వచ్చారు స్వామి, ఈ ఒడ్డెర కులం ఇంతమంది వచ్చారు, రెడ్లు ఎంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారని చెప్తూ అప్పుడు లిస్టు లేదా అని అడిగాడు యమధర్మరాజు. అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడు, రాజులు తక్కువలు చేయరు, వాళ్ళ లిస్టు లేదు, తక్కువే ఉందో స్వామి అని చెప్తా అంట చిత్రగుప్తుడు యమధర్మరాజు. అంటే మన రాజులు ఇప్పుడు కూడా అంటే 99% చేయరు, కష్టపడి పనిచేసేవాళ్ళే. అందుకని మనం ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక యూనిట్గా ఉండాలి. ఈరోజు మన వర్మ గారు చెప్పినట్టు ఆ రోజు ఆ ఉధృతంగా వచ్చి మన వరద వచ్చేసి కట్టు బట్టలు కూడా లేకుండా ఆ ఈశ్వరుడు దేవాలయం ఒకటి మిగిలింది. దానికి కూడా నేను మొత్తం రాయలసీమ సేవా సమితి తరఫున వీరాంజనేయరాజు, ఆంజనేయరాజు వీళ్ళందరూ దాంట్లో ఉంటారు. అప్పుడు మొత్తం నేను కూడా కంప్లీట్గా 2,50,000 ఇచ్చి గాడిదల మీద పంపించాం. అక్కడ అదే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ స్ఫూర్తి సేవా సమితి 10వ వార్షిక విధంగా విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తిని ఇచ్చే విధంగా మీరు ఈ బాబు జీ గణేష్ 592 మార్క్స్. జీ గణేష్. హితోష్ డి హితోష్ మార్క్స్. కే ఇష్మిత 580 మార్క్స్. కే ఈషే. వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలని కోరుతున్నాం స్టేజ్ మీదకి. కే పావని 78. కే జోషిత 576. ఏ నితిన్ 572 మార్క్స్. ఎం తేజస్విని 58. డి మేఘన 568. వచ్చారు కంగ్రాచులేషన్స్ డి మేఘన, వెరీ గుడ్. డి మేఘన ఇంటర్మీడియట్లో 470కి 466 మార్క్స్. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇంటర్మీడియట్. ముందుకు రండి పాప ముందుకు రండి, మీరే పక్క రండి. చాలా మందికి సేవలు అందియాలమ్మా నువ్వు. డాక్టర్ కిరణ్ కుమార్ సార్ ద్వారా రాజు మెడిటేషన్ అవార్డ్. మేడం సిన్సియర్ వర్కరు కొండాగొంటు మేము చూస్తూనే ఉంటాము. మనందరం కూడా
మనుషులకి ఈ యొక్క స్ఫూర్తి సేవా సమితి